पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। సంగీత విభావరి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ డయాస్ కు లెఫ్ట్ సైడ్ యువతల వైపే మీరు పార్క్ చేసుకోవాలండి. కుడివైపు నుండి మీరు ఏమన్నా గౌరవనీయులు శ్రీ కాసు కృష్ణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మరియు ఏర్పాటు చేయబడిన మెగా సంగీత విభాగానికి శాసనసభ్యులు వారికి వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమం అందరూ వికలాంగుల చేత 15 గంటల పాటు నిర్విరామంగా సంగీత కచేరీని చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం మంత్రముగ్ధుల్ని చేశారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. వారి ఆశీర్వాద బలంతో మరి ఈ సంవత్సరం కూడా మరొక ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. నిర్మించడానికి మన ప్రీతమ నాయకులు మన శాసనసభ్యులు కాసు వెంకట కృష్ణారెడ్డి గారు, అలాగే మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు, మన వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవరెడ్డి గారు, నసరావుపేట ఆర్డీఓ గారు కె శ్రీనివాసరావు గారు, అలాగే ఎక్కడెక్కడ నుండి విచ్చేసినటువంటి వివిధ ప్రతిభావంతులైన వికలాంగ కళాకారులకు, మరి మమ్మల్ని ఆశ్రయించడానికి విచ్చేసి ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా మా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నటరాజ పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యుల వారిని, మన ఎంపీ గారిని, మరి విచ్చేసి ఉన్నట్టు పెద్దలందరినీ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నటరాజ పూజ అనంతరం ప్రార్థించవలసింది. అనేక
బ్రిటిష్ కాలంలోనే 1911లో బ్లైండ్ స్కూల్ ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ స్కూలు జరుగుతూ ఉంది. చాలా గొప్పతనం. మరి దురదృష్టవశాత్తు కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా జన్మ వస్తూ ఉంటుంది. ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఎంతో అభిమానంతో వాళ్ళకి పెన్షన్స్ కూడా 500 రూపాయలు పెంచడం జరిగింది. ఇవాళ ఇదిగో మన మాస్టర్ గారు కూడా వచ్చాడు ఇప్పుడే. మంచి సంగీత టైంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కోటప్ప కొండ తిరణాల సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతాం కాబట్టి పోయిన సంవత్సరం కలెక్టర్ గారు నేను ఒక నిర్ణయం తీసుకుని మనం అసలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక అవకాశం కల్పించి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభేంతో సమానంగా తెలియపరచాలి. అందులో ఈ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళకి కొంత కల్చరల్ ప్రోగ్రామ్ ఉండాలి. రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం తరపున పెట్టాం. అందులో ఒక భాగం మనం అందరం ఇక్కడికి మేను రాజమోహన్ రెడ్డి గారు వచ్చింది కూడా ఏదో చెప్పాలని కాదు, వాళ్ళ పాటలు విందామని ఆసక్తితో వచ్చాం. ప్రారంభం చేయమని వారు కోరారు కాబట్టి ఒక నిమిషం వారి మధ్య కలిపి మరి వాళ్ళ ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐజీ గారు, నేను, ఎంపీ గారు, ఇంకా ఇక్కడ లోకల్ ఆర్డీఓలు అన్ని డిపార్ట్మెంట్ల వారు సుమారు 2 నెలల నుంచి మేము దీని మీద ప్లాన్ చేసుకుని భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకూడదు దినదినాభి కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఇంకా కొన్ని కొత్త మరి రూపురేఖలు దిద్దుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. ఆర్థిక వెసులుబాటు కలగడానికి ఆస్కారం కలుగుతుంది. ఇవాళ మరి మన వాళ్ళు తీసుకున్నటువంటి ఈ సంగీత లహరి విభావళి ఆ టీవీలో పాడేటటువంటి పాటలు బాగా గళ ఉన్నటువంటి వాళ్ళు, బాగా పాటగల శక్తి ఉన్నటువంటి వాళ్ళు, మరి భగవంతుడు ఆ శక్తి మీకు ఇచ్చాడు. మీరు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే పైకి ఎక్కి నడిచి వచ్చేటటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా కష్టపడతారు పాపం కుటుంబాలతో. ఆ కష్టం లేకుండా మీరు వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. శ్రీ కాసు వెంకటకృష్ణారెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, చిల్లరపేట ఎక్స్-ఎమ్మెల్యే గారు, వినుకొండ మల్లికార్జునరావు గారు, ఆర్డీఓ శ్రీనివాసరావు గారు, ఇతర ఏడీ గారు, కేశవరెడ్డి గారు, అధికారులు, అనధికారులు, పెద్దలు, భక్తులు, టోటల్గా త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న ఈ మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని సంగీత విభావరి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు మరి ఒక పాటతో త్రికోటేశ్వర స్వామి పరమేశ్వరం పార్వతీపతయే హర హర మహాదేవ సింధో పార్వతీ సమేత త్రికోటేశ్వర ప్రణమామ్యహం. వచ్చిన వారు వెళ్ళాలని ఆతృతతో ఉన్నారు కనుక వారిని అనురాగంతో చక్కని రాగంతో పాట పాడిన తర్వాత వారు వెళ్ళాలని కోరుకుంటూ నా సరస్వతి ప్రసాదించినటువంటి గానబంధంతో వారిని బంధిస్తూ పాట అయ్యే వరకు వారు ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రూపాన్ని భగవంతుడిని చూడలేను, మీలో ఉన్నటువంటి మానవత్వం మంచితనమే మాకు భగవంతుడు సమానం కనుక వినాలని, విని పైకి వెళ్ళాలని కోరుకుంటూ వారి కోసం ఒక పాట. రాజవిషం విరిసించిన రాజమోహనుడు ఎన్ని కాసులున్న మానవతని కాసు ఇంత వంశంబున పుట్టిన కృష్ణుడు ఇందరిని సమకూర్చి కార్యక్రమమునకు అనుమతించిన అధికారు అనధికారులుండు మహాశివరాత్రి పర్వదినంబున ఎల్లరి మనసులలో కాచు త్రికోటేశ్వర స్వామి సన్నిధి సాక్షిగను వీరి మంచితనము మనపై ఉండునటుల మానవతామూర్తులకు నీరాజనం.
పైకి వెళ్ళ అనేంతే ఆరాటం ముందుగా విచ్చేసిన నీకిదే బహుమాను కృష్ణ మోహన మల్లికార్జున కేశవ చిరునమికే చిరునముల శ్రీనివాస స్వాగతం చిరునమికే శ్రీనివాస స్వాగతం ఇచ్చేసిన అధికారులకెల్లరూ సైలో కొలువైన మల్లికార్జున వినదగిన వినుకొండ మల్లికార్జున చిరునవ్వులు మరుమల్లెలు చిలికించెడి వాడా చిరునవ్వులు మరుమల్లెలు చిలికించెడి వాడా ఇందరినీ కావాలి మీ అందరి నీడ మా అందరికీ కావాలి మీ అందరి కృష్ణ మోహన మల్లికార్జున కేశవ శ్రీనివాస కేశవ కృష్ణ మోహన మల్లికార్జున నమో నమో స్వాగతం స్వాగతం పరమశివుని సన్నిధానం మదిపించిన శివరాత్రి అందరిలో వెలుగులు చూపాలి శుభరాత్రి కోర్కెను తీర్చేటి కోటప్ప కొండ కోర్కెను తీర్చేటి కోటప్ప కొండ మీ ఎల్లరూ ఉండాలి మాకెప్పుడు అండ మీ మనసును నిండుకుండ నిండుకుండ స్వాగతం 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 ఏడు కొండలెక్కితేనే పలుకును శ్రీనివాసం పిలిచిన వెంటనే వచ్చును మన బాసు అతడే కనహార్చి ఓ శ్రీనివాసం అతడే మన శ్రీనివాసం తేజస్సుతో నిండి ఉండు ఎప్పుడు అతని మనసు శ్రీనివాస స్వాగతం ఉత్సాహం నింపాలి మనలోని ఉపవాసం చెడుకు ఎప్పుడు చెప్పాలి నిరంతరం ఉద్వాసం పరమశివుడు కొలువుడు మన మనసున నివాసం ఈ మంచి మీ మంచి మానవతను మా అందరి వశం కృష్ణ మోహన కేశవ మల్లికార్జున కృష్ణ మోహన శ్రీనివాస కేశవ మల్లికార్జున పరమశివుడి మీద హలో హలో శ్రీ శివ శివ కూడా మీ యొక్క ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మన గంగాధర్ని అభినందించారు. ఇప్పుడు కుమారి జ్యోతిర్మయి తన భక్తి గీతంతో మిమ్మల్ని అలరింపజేయడానికి మీ ముందుకు వస్తుంది.
జ్ఞాపికగా అందించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మొదటగా కాసు కృష్ణారెడ్డి గారు చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారికి జ్ఞాపికను అందించారు. ఆ తర్వాత కృష్ణమూర్తి గారు జ్ఞాపికను అందజేశారు. మరియు వినుకొండ ఎమ్మెల్యే గారు మీకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమం 15 గంటల పాటు నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. మీ మనసులు అలసినప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఆహ్లాదాన్ని పొందవలసిందిగా మేము మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తారు. శ్రీ బాలరాజు గారు. జయ జయ మహాదేవా శంభో సదాశివ ఆశ్రిత మందారా శృతి శిఖర సంచారా నీలకంధరా దేవా దీన బాంధవా నన్ను దావరా కైలాసవాస నన్ను కామగదాగులు సేయతయా ఆలలోచన నాదు మొరవిని దానిని పూర్ణమయా నాగభూషణ నన్ను కామగదాగులు సేయతయా కన్న వెందుడు భక్తవత్సల కామగరాయ్యా కన్న వెందుడు భక్తవత్సల కామగరాయ్యా భక్తుని మాటలు ఘన ఘన సుందర కరుణా రస మందిర ఘన ఘన సుందర కరుణా రస మందిర Thank you.
సతీ సాంబ Hare
డబ్బు మమత వీడరా మమత వీడి రామనామా మయనరా హరే రామ హరే రామ హరే రామ యనరా హరే రామ యనరా హరే రామ పాపమురా మానవురా మమత వీడరా మమత వీడి రామనామా మానవురా మమత వీడరా మమత వీడి రామనామా మమత వీడి రామనామా మమత వీడి మనసి సారథి శిరిడి శ్రీపతి అభయం యోగి విజయం వేడికి సాధిమా మనసి సారథి శిరిడి శ్రీపతి అభయం వేడికి విజయం కోరికి సాధిమా
యోగాంగత యోగాంగత భోగాంగత కాలాంగత కాంతాంగత గమ్యాంగత గమ్యాంగత శ్రీకాంగత శ్రీకాంగత సర్వాంగత సర్వాంగత. ఏడి గారు కేశవరెడ్డి గారు అందజేస్తున్నారు. తమ్ముడికి మరొకసారి చక్కటి భవిష్యత్తు సంగీతం దీంట్లో ఏర్పడింది. ఇంకా మరింత భవిష్యత్తు వారికి కలగాలని ఈ యొక్క వేదిక ద్వారా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి చిన్నోడు కాబట్టి థ్యాంక్స్ చెబుతున్నాం. అందరూ కూడా నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి మీ అందరూ కూడా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈ మధ్యలో కళ్ళు చిదంబరం గారు అంటున్నాడు, ఏమనుకున్నారైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలాంటి వాళ్ళే. కళ్ళు చిదంబరం గారు మీరు మధ్యలో మాట్లాడండి, నేను ఇంకా శుభాకాంక్షలు చెప్పాను, మధ్యలో ఏం చెప్పరా? మధ్యలో చెప్పడానికి నేను ఉన్నాను కదా. సరే, ఈ విషయం మీద రాజశేఖర రెడ్డి గారు వచ్చి, అందరికీ నమస్కారం అమ్మా, చంద్రబాబు నాయుడు గారు, కళ్ళు చిదంబరం గారు ఎవరు చెప్తున్నారంటే, రాజశేఖర గారు ఇంకా నేనేం చెప్పలేదు, కళ్ళు చిదంబరం గారు అడ్డం పడ్డాడు. నేను అడ్డం పడలేదు, మామూలుగా మాట్లాడానట్టే. సరే, ఈ విషయం మీద అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలా అంటున్నారు, ఎవరది ఎవరు మాట్లాడుతున్నా, బాలా చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు, కళ్ళు చిదంబరం గారు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, నేను ఒక్కడే చెప్తున్నాను, శివరాత్రి అంటే ప్రతి ఒక్కరు కూడా జాగరణం చేయాలి, నిద్ర పోకుండా ఉండాలి, ఆ త్రికోటేశ్వర స్వామి వారికి వస్తాం, అందరూ కూడా మెడుకోకుండా మనం తీసుకున్నాను. నాకెప్పుడు నిద్ర, నేను ఎప్పుడు నిద్రపోయానైతే ఎల్లకాలం పడితే చూస్తుంటా కదా, నాకేంటి వాత? అదే చెప్తున్నాను, కళ్ళు చిదంబరం గారు, తెల్లవారితో కూడా నిద్ర అనేది ఉండకుండా ఉంటే అది జాగారం అవుతుందని మనం తీసుకున్నాను. ఈ యొక్క జాగారం అందరికీ కూడా కనుల పండుగ ఉండాలని మనం తీసుకుంటూ సెలవు తీసుకున్నాను, పోయేస్తాను. అలా రాజశేఖర రెడ్డి గారు, అధ్యక్ష, చంద్రబాబు గారు వెళ్ళిపోతే కళ్ళు చిదంబరం గారు ఏమవుతారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమవుతారు? ఈ మధ్యలో అసలు అమ్మ ఎన్టీఆర్ ఇలా వస్తున్నారు, ఏమొచ్చింది తమ్ముడు, ఏమొచ్చింది పరమానందరి ఇక్కడ ఉండగా అఖిలాండ కోటి ప్రేక్షకులందరికీ శివరాత్రి భోదిన త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇంతమంది. కార్యక్రమానికి మన నరసరావుపేట శాసనసభ్యులు కాసు వెంకటకృష్ణారెడ్డి గారు, అలాగే వివిధ ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా కలెక్టర్ వారు బి రామాంజనేయులు గారి సహకారంతో, మరి ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్లు అంటే మరి ముఖ్యంగా మా వాణిజ్య పన్నుల శాఖ వారి సహకారంతో, పట్టణంలోని వివిధ వ్యాపారస్తులు మరియు మిత్రుల సహకారంతో వారు అందించినటువంటి ఆర్థికపరమైన సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమం చేపట్టాలంటే మేము గత 2 నెలల నుంచి కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వికలాంగ కళాకారులందరూ కూడా సంప్రదించి వారిని మరి ఈ ప్రదేశానికి తీసుకురావడం జరిగింది. మరి మామూలు వాళ్ళని ఈ తిరునాళ్ళ సమయంలో వచ్చి ప్రదర్శనలు ఇవ్వాలంటే ఎంత కష్టమో
అందరికీ తెలుసు. అలాంటిది మరి మీరందరినీ మేము నసరాపేటకు రప్పించి అక్కడ నుంచి జాగ్రత్తగా వేదిక దగ్గరకు తీసుకొచ్చి ఈ ప్రదర్శన ఇప్పించడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఆర్థికమైన సహకారం అందించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతున్నటువంటి మా కళాకార బృందాన్ని అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను తిరుపతి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మిమిక్రీ ఏదో కొద్ది గొప్ప చేయాలనుకున్నా. దీన్ని మీరందరూ విని సంతోషించాలని, నవ్వాలని కోరుకుంటున్నాను. మనము ఇళ్లలో కోళ్ళను పెంచుతూ ఉంటాం. గ్రామాల్లో అయితే కోళ్ళను పెంచడం ఆనవాయితీ. వీటిలో పెట్టకోడి అంటే గుడ్డు పెట్టే కోడి, గుడ్డు పెట్టక ముందు, గుడ్డు పెట్టేటప్పుడు ఎలా ఉంటుందో దాని అరుపు మీరందరూ వినండి. ఇప్పుడు గుడ్డుకు వస్తుంది కోడి. ఏరు దటించరా చిన్నవాడా, ఏరు దటించరా చిన్నవాడా, పాలేరు దటించరా చిన్నవాడా, పాలేరు దటించరా చిన్నవాడా, ఏరు దటించరా చిన్నవాడా, ఏరు దటించరా చిన్నవాడా, పాలేరు దటించరా చిన్నవాడా, పాలేరు దటించరా చిన్నవాడా. ఆర్కెస్ట్రా వారిని ఏమని పొగడాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏది పాడినా చక్కగా అన్వయించుకుని కలుపుకుని అందరినీ ఒక మంచి శ్రవణానంద భరితులు చేస్తున్నటువంటి వారు. ఎన్ని నీళ్లు ఉన్నా మినరల్ వాటర్ ఒకటి చాలు, ఎన్ని ఆర్కెస్ట్రాలు ఉన్నా మా కీబోర్డ్ ఆంజనేయులు ఒక్కటి చాలు. కొందరు మెలబెట్టుకుని నైనంతకరంగా జనవాకిని మరి పెరుగుతున్న సంగీత విభాగం జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షుడు కన్నాటి కృష్ణమూర్తి ఆధ్వర్యంబున గత సంవత్సరం మాజీ గుంటూరు జిల్లా పాలనాధినేత వెంకటేశుని ప్రోద్బలంబున మొదటి సంవత్సర విభావరి ముగించుకుని రెండో వర్షంలోకి అడుగిడి అందరి మన్ననలు
సంగీతం ఆనందం ఉందాగి పంచేదే సంగీతం సంగీతాన్ని విన్న ప్రజలకు అనుకుంటున్నాము ఆనందం సంగీతము సేవలతో అత్తమాన సంతసించునా 10 మందిని ఆదరించు కంకవల్లిగా కలహిని దీనునిగా పెంచే తల్లిగా తల్లియే గొప్పసేమన కుమారిగా ఆలయాన వెలసిన ఆ దీనుని హలో బుల్లిబాక అనే చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట నన్ను దోచుకుంటూ బట్టి వెన్నెల దొరసాని. ఈ పాటకు అవుతుంది పొందవుతుంది మొదటిసారి పోమ కుడితే ఎలాగింటది దొరదగింటది నేషనల్ ఇంటిగ్రిటీ ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ప్రధానమంత్రి గారి వాయిస్ చాలా స్పీడ్ గా ఉంది, ఎందుకంటే కాలం కూడా స్పీడ్ గా పెడుతుంది కాబట్టి. The process that we have to the going on the between that India, the society, the common, the sweets of the Simantar, the Indo-Pakistan relations, and the good and the happiness of the friendship and the moral teach. We have suppressed the Indian people and all the national maintain for national integrity. Jai Hind. అది ప్రధానమంత్రి इसी समाज की शक्ति भारत की शक्ति जय इसी की इसी जय हो के नाथ की शक्ति भारत अखंड कीर्ति प्रतिष्ठान की शांति पूर्ण के लिए जय हिंद. మాజీ ఇప్పుడు ఆగస్టు 15కి వారు సందేశం ఇస్తూ ఉంటారు. ఎట్లా మాట్లాడతారు? రాష్ట్ర ప్రజలందరికీ కూడా అశేషమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాష్ట్రాన్ని ప్రగతి పదములో ప్రేరేంపజేయడానికి సర్వశక్తులా కృషి చేస్తారని మీ అందరికీ సౌకర్యంగా మనవి చేస్తున్నాను. అది ఆయన ఉంటుంది. అదే వారు బహిరంగ సభలో మాట్లాడినప్పుడు వారి స్వరం ఎలా ఉంటుంది? రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలందరి సమైక్యం వస్తున్నాం, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టాం, ఎన్నో పథకాలు చేసినప్పటికీ కూడా రాష్ట్రాన్ని ప్రగతి పరమ చేయడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వచ్చేటైతే గ్రామాల్లో 104, 108 కొయ్యి అనేటువంటి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అది ఆ విధంగా ఉంటుంది వారిది. ఈ రోజు మనందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది బ్రదర్స్. నేను ఒకటో చెప్తాను తమ్ముళ్ళు, మీ అందరూ ఉపాసన చేశారో లేదో కానీ నేను మాత్రం తినోపాసన చేసి ముందు మాట్లాడుతున్నాను. త్రికోటేశ్వర ఆలయం చూడటానికి వచ్చి ఈ మెగా సంగీత భావాన్ని చూసి నేను కూడా స్టెప్ వేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉంటామని అడుగు ముందుకు పట్టలేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. డబ్బులు పులి ఎన్నిసార్లు చెప్పాలి? చుక్కల ధర్మగారు చంపింది నేనే, ధర్మచక్ర ధర్మాన్ని చంపింది నేనే, బుద్ధమూర్తిని చంపింది నేనే. ఎన్నిసార్లు చెప్పాను? అసలు పేరు బొబ్బులి పులి, అసలు పేరు బొబ్బులి పులి. కోర్టుకి తీర్పు ఏమైతే ఇంకా ఈ కోర్టు ఎలా బతుకుతున్నారు? చట్టాన్ని సమరించి చట్టానికి న్యాయానికి మధ్య సమరాన్ని పూరించిన ఈ దేశంలోనే పుట్టాలని కోరుకుంటున్నాను. జన్మభూమిశ్చర్గాదపి గలియసి నా తెలుగు సోదరుడు ఆంజనేయుడు వాయిస్తాడు. ఈ పాట వస్తుంది నా నోట, వాయించు బ్రదర్. స్వర్గాధపి గమీయసి
పూలనాడే సంసవాపరామే మహుల కన్న కళ్యాణేశో మహోజ్వలిత చరిత కన్న భాగోదయ దేశం దేశం పుణ్యభూమి దేశం నమో నమామి ధన్యభూమి దేశం సనాపరా గుండె ఏమిటో చెప్పలేను నీ వాయికి ఆశే ఎందుకో గుండె వానికి రెప్పబడుతుంది ఏమిటో చెప్పగల ఈ వానికి భోగం ఎందుకో శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కల్పన
మనం మాటల్లో చెప్తాం, కానీ మన మిత్రులు గంగాధర్ పాటలో స్వాగతం తోటి పాట అంతా కూడా మీకు వినిపిస్తారు. ఎందుకంటే దేవుళ్ళందరిలో ఆంజనేయుడు గొప్ప. కష్టాల కడగళ్ళను ఎదురేగి కడు పేదరికంబును చెదిల్చి సరస్వతి పుత్రులు విద్యను గదిల్చి కలెక్టర్ పదోన్నతిని అధిరోహించిన ఆంజనేయ సంగీత విభావరి పేరట స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం జిల్లా పాలన అధినేత ఆంజనేయ స్వాగతం సుస్వాగతం. మచ్చలేని నీ పాలనలో గుంటూరు జిల్లా వికసించనుగా మచ్చలేని నీ పాలనలో గుంటూరు జిల్లా వికసించనుగా ఈ జిల్లయే కాదు ఏ జిల్లా కలిగిన ఎదురులే దయా నీ భాషి స్వాగతం సుస్వాగతం ఆంజనేయ స్వాగతం సుస్వాగతం. జనయంతో ఓర్పు గణేసి పేదరికంగన తరిమి జనయంతో ఓర్పు గణేసి కలెక్టరుని అధిరోహించిన అభయాంజనేయ శ్రీ ఆంజనేయ ఆంజనేయుడే సభా తోడుగా ఇదిన పాలన స్వాగతం సుస్వాగతం. చాలా ఆసలుగా చక్కగా చెప్తారు సార్ గంగాధర్ గారు. మైలవరం నుంచి వచ్చారు. మన నర్సాపేటలోనే బ్లైండ్ స్కూల్లో టీచర్గా చేసి తర్వాత వెళ్ళారు సార్. ఆంజనేయులకు స్వాగతమని పలికే జయ హో జయ హో జయ హో. ఇప్పుడు పెన్షన్లని సమపాల్లో సరిపోయాయి. Thank you.
నమస్కారాలు. ఈరోజు ఆదిదేవుడు పవిత్రమైనటువంటి కోటప్పకొండ సన్నిధిలో పరమదేవుని పవిత్ర దినాన భక్తి పారవశ్యంతో మనం ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మన సోదరిమణులు మరి ఆ దైవకృప వల్ల వారికి అందినటువంటి విద్యను మనకు అందించడానికి ఈరోజు ఈ సంగీత వివరి ఏర్పాటు చేయడం నిజంగా మనందరికీ గర్వకారణం. మరి ఇక్కడ ఎంతో ప్రతిభతో భగవంతుడిచ్చినటువంటి వారి అవకాశాన్ని మనకు అందించడానికి ముందుకొచ్చినటువంటి మన సోదరిమణుల్ని మనసారా మనం అభినందిస్తూ మరి వారికి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. మరి నిర్వాహకులు వికలాంగులు అంటున్నారు. వారు వికలాంగులు కాదు. కాలుండి కూడా ఇతరులకు నడక ఇవ్వనటువంటి వాళ్ళు నిజమైన వికలాంగులు. చేతులుండి ఇతరులకు సహాయం చేయనటువంటి వారు నిజమైన వికలాంగులు. కళ్ళుండి ఇతరులకు దారి చూపనటువంటి వాళ్ళు నిజమైన వికలాంగులు. ఆ రకంగా లెక్కేస్తే మనము నిజమైన వికలాంగులు. ఆ భగవంతుని చట్రంలో మనలందరికీ అన్ని విధాలుగా సహాయపడి వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రతి 100 మందిలో 96 మందికి అవకాశం రాకుండా 4 మాత్రమే భరిస్తున్నారు. మరి ఆ 4ని హక్కును చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మిగిలిన 96 మంది మీద ఉంది. మనకు తోచిన విధంగా, మన హృదయం ఒప్పుకునే విధంగా వారికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఐఏఎస్ వచ్చింది. మరి ఇక్కడ గౌరవ ఉప్పాలు కూడా ఐఏఎస్ఏ. ఇక్కడ ఆర్డీఓ గారు గ్రూప్ 1 పాస్ అయ్యారు. పాట పాడమనండి చూద్దాం. మనం పాడితే ఇక్కడ ఎవరు ఉండరు. సో ప్రతిభ అనేది ఏ ఒక్కరు సొంతం కాదు. ప్రతిభ అనేది ఎవరికైనా భగవంతుడు ఇచ్చేటటువంటి వరం. మరి ఇక్కడ మన సోదరిమణులు ముఖ్యంగా గంగాధర్ గారు ఆ కంఠం నుంచి వస్తున్నటువంటి ఆ జీర ఉత్తేజపరుస్తుంది. ఆయన ఆ పాట పాడుతుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు అమ్మాయి పాడింది. ఏ రకంగా తీసుకున్నా కూడా వారు ప్రతిభావంతులు అన్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పువ్వు ఉన్న చోట పూజలు జరుగుతాయి. ప్రతిభ ఉన్న చోట మనం ప్రోత్సాహం ఇవ్వాలన్నది మనం అందరూ కలిసి గట్టిగా అంగీకరించాల్సినటువంటి విషయం. మనం ఒక్కమారు మరి మన చరిత్రను గల తిరగవేస్తే అసలు వికలాంగులు అన్నదానికి అర్థమే లేదు. గురువు కోరిక కొరకు బొట్టన వేలిచ్చినటువంటి ఏకల్యుడు అంగవికలుడు అవుతాడు. మరి అతను అంగవికలుడా? మరి దేవుని కోరిక మేరకు తన కళ్ళనే తీసి గుడ్డివాడైనటువంటి కన్నప్ప అంగవికలుడా? కాదే. మరి అంతెందుకు, ఇప్పుడు అక్కడ మనకు సాక్షాత్తు శివుడు, అందరికి 2 కాళ్ళు ఉంటే ఆయనకు 3వ కన్ను ఉంది. మరి ఆయన వికలాంగుడా? కాదు. సో వికలాంగుడు అనేది
ఒక చెయ్యి లేకపోతేనో, ఒక కాలు లేకపోతేనో, ఒక కన్ను లేకపోతేనో కాదు. హృదయం లేని వాళ్ళు నిజమైనటువంటి వికలాంగులు. శక్తి ఉండి కూడా సహాయం చేయలేనటువంటి దరిద్రులు ఎవరైతే ఉన్నారో వారు నిజమైనటువంటి వికలాంగులు. కాబట్టి వీరు ఎవ్వరూ వికలాంగులు కాదు, ప్రతిభావంతులు. వీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్. మన దేశానికి వన్నె తెచ్చినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. వారిని హక్కున చేర్చుకొని వారిని ప్రోత్సహించడమే మన పర్వదినాన మనం అందరూ కూడా శబ్దం చేసుకొని, ఎక్కడ వారు కనబడినా మనకు కనీసం ఒక మంచి మాట లేదా వాళ్ళని దగ్గరకు చేర్చుకొని హక్కున చేర్చుకొని మేమున్నామో మీకు అండ అనేటువంటి ఒక మాట ఇస్తే చాలు. కాబట్టి ఈ మంచి శుభదినాన వారు తమ ప్రతిభను కనపరుచుకునేటటువంటి ఒక అవకాశాన్ని నిర్వాహకులు తీసుకున్నారు. వారిని నేను అభినందిస్తూ వారందరికీ మంచి జరగాలని భగవంతుని కోరుతూ, ప్రభుత్వం తరపున వారికి చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో ఎలాంటి లోటు లేకుండా మీ అందరి యొక్క ఆశీస్సులతో చేస్తున్నామని మీకు సగర్వంగా మనవి చేసుకుంటూ, ఇంకా వారికి చేయాల్సినటువంటి సహాయాన్ని మరింత విస్తృతంగా చేసేటటువంటి విషయంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటూ, వారికి మరొక్కసారి ఆ భగవంతుని ఆశీస్సులు గట్టిగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక విషయం అండి, దేవుడి సృష్టిలో వైకల్యం అనేది లేదండి. మనం వైకల్యంగా భావించే ఈ చిన్న చిన్న లోపాల్ని సరిచేయటం కోసం దేవుడు వీళ్ళందరికీ రెట్టింపైనటువంటి ప్రతిభను ప్రసాదించాడు. అందువల్ల వికలాంగులు ఎవరూ లేరండి, మనకి మించిన రెట్టింపైనటువంటి ప్రతిభ ప్రతి వాళ్ళల్లోనూ ఉంది. అందుకని వాళ్ళని చూసి మనం సిగ్గుపడాలి తప్పితే వాళ్ళ మీద మనం దారి చూపించాల్సిన అవసరం లేదు. ఆ ప్రేమను మనకు చూపిస్తే చాలు. మీ కరతాళ ధ్వనులతోటి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. మరి మా సంగీత విభాగాల తరఫున కలెక్టర్ గారికి మా ప్రేమపూర్వకంగా ఇస్తున్న చిరు జ్ఞాపిక, అలాగే జేసీ గౌరవ ఉప్పల్ గారికి కూడా మా జ్ఞాపికని కలెక్టర్ గారు మన వికలాంగ మిత్రుల ద్వారా, ప్లస్ అలాగే మన రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు గారికి కూడా జ్ఞాపికను అందజేస్తూ ఉన్నాం. మరి మన పంచాయతీ సెక్రటరీ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని సహకరించారు. మరి ప్రభుత్వ పరంగా వారికి చేయాల్సినటువంటి సహాయం ఎంత ఉన్నా నా వ్యక్తిగతంగా మరి నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి దాంట్లో వారికి 1000 రూపాయలు మీ అందరి ఆశీస్సులతో వారికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన సంగీత విభాగానికి సహకరించిన కేశవరెడ్డి గారికి కూడా కలెక్టర్ గారు నిర్మాణాలు అందించవలసిందిగా కోరుతున్నాను. చక్కటి నృత్యాభినయం కలిగినటువంటి శ్రీచంద్రని మీరు కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా చూస్తున్నాం.
పోయావా నీ తీపి గుర్తులు నిలిచేది పలుకులు జ్ఞాపకాలుగా మిగిలిపోయినా నీ తీపి గుర్తులు నిలిచేది పలుకులు జ్ఞాపకాలుగా మిగిలిపోలేనా సుందరమైన విడి పారిపోతుందే బంగారు చిలుక నువ్వు ఎగిరిపోతుందే బంగారు చిలుక ఉన్నదిలే అగాధము తెల్లదిదిలే నా ఆమె ముత్యమున్నట్టులే సోకాగా మరుగులగాది సుఖమున్నదిలే బతుకులోనే బలి చే శక్తిగా విజృంభించాలంటే మీ యొక్క కరతాల ధ్వనులు మాకు చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రంలో ధన్యభూమి నా దేశం నవనమామి ధన్యభూమి నా దేశం సదాస్మరామి అంటూ మనకు స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి ఆ పూర్వీకులు ఆ వీరుటువంటి మిస్టర్ కార్తీక్ ఈ పాటతో మరి మీ ముందుకు వస్తున్నారు. సంఖ్యలు పెంచి స్వరాజ్య పోరాటమించి
శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. ఏకశిల రథముపై లోకేశువడిలో నవోద చూపుల దేవుడు వేగిరాగా, ఏకశిల రథముపై లోకేశువడిలో నవోద చూపుల దేవుడు సంకల్పానికి ఆవిది సంతం చేతులెత్తాలి. గారు పాడితే ఆ తరువాత మరి తండ్రిని మించి తాయుడు కాకపోతే ఉన్నాయి మా చేతులు. అందులో పాఠశాల శరత్ బాబు మాస్టర్ని ఇస్తున్నాం.
చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని నాని ఒక్కసారి పిలిచి చనిపోయాలని ఉన్నది. కలనైనా నన్ను కరుణించకునా చక్కనూరు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనూరు కళ్ళని పోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడయెత్తడానికే స్నేహమున్నది కొడుకు పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కల్లో పెట్టినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు
గ్రామాల్లోని స్వచ్ఛత పెంపొందించవలసిందిగా రాష్ట్రపతి శ్రీమతికి ప్రతిభాదేవి పాటిల్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోటపకొండ తిరణాల్లో వికలాంగులు నిర్వహిస్తున్న మెగా సంగీత విభాగానికి అశేషమైన స్పందన లభించింది. పొద్దులతో పోలి చూసుకుంటే ఇప్పుడు పోలింగ్ శాతం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు సమాచారం ప్రకారం 72% మంది హాజరైన సమాచారం. పొద్దున వరకు మాత్రం 57.2% మాత్రమే హాజరైన సమాచారం. జాయింట్ కలెక్టర్ శ్రీ ఆంజనేయులు గారు, జాయింట్ కలెక్టర్ ఉత్తర, శాసనసభ్యులు శ్రీ శ్వాస కృష్ణారెడ్డి గారు వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్కెస్ట్రా వారి సౌజన్యంతో గాయకుల పాటలతో ప్రజల మంత్రముగ్ధులై చప్పట్లు మారుమోగుతున్న సమయంలో ప్రాంగణం వేదోత్సవ సంతోష సాగరంలో మునిగిపోయింది. చర్యకు లెక్క చేయకుండా ప్రేక్షకులు కోటపుస్తకం తినడానికి చోటకు అశేషంగా వచ్చారు. మెగా సంగీత విభాగానికి అశేషమైన స్పందన లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొంజేటి రోసయ్య హైదరాబాద్ నుంచి సచివాలయం నుంచి మాట్లాడుతూ సంగీత విభాగాలు తమ ఎంతో ఆకట్టుకుందని తనమైన మాటల్లో ఈ విధంగా అన్నారు. చాలా ఆనందంగా ఉంది. అయితే నేను ఒకటే చెప్తున్నా, మీ అందరూ చాలా చక్కగా పాడుతున్నారు, బాగా చదువుకుంటున్నారు, మార్కులు సంపాదిస్తున్నారు. తేడా ఎక్కడ వస్తుందంటే మీరు ఉద్యోగాల కోసం డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తా, అంతవరకు మీరు ఇచ్చిన తీసుకోమని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా తెలియజేసుకుంటున్నా. అధిష్టానం వరకు చెప్పిందే నేను చేస్తా. ఈ రోజున మనకు వస్తున్నాం, ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, వృద్ధులకు వితంతులకు వికలాంగులకు 500 రూపాయల నెలకు పెన్షన్ సౌకర్యాలు కల్పించాం. గ్రామీణ ప్రాంతాల్లో 108 సౌకర్యాలు కల్పించాం. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎవరికైనా బాగోలేదు అంటే అంటూ శబ్దం చేస్తూ 104 రోడ్డు మీద ఇంటి మీద ఉంటుందని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనం చేసుకుంటున్నాను అని పేదల బతుకులకు పావల అభహస్తమలు పెన్షన్ వేదన పాల దైవ సన్నిధి చిల్లరన్నాడు చిప్పన్న బట్ట కోల చిట్టమ్మ అటు చిల్లరన్నాడు కోల చిట్టమ్మ. కాసిపోయిన
పువ్వున్న పులుసుకున్న పప్పున్న నేను తింటనే లగ్న నీకు తెచ్చి పెడతనే ఉప్మ పంజాబుగా చుడుక పర చూపిస్త ఫ్యాషన్ పుల్తదే పద్మ నీకు బట్టు పుల్తని గట్న నువ్వు బట్ట కుక్కలెక్క ఉన్నా అది బట్టలెక్క మంచి కొట్టవే ఒక కాలు చెయ్యలేకున్నా చిప్పన్న బుట్టు కోవ చిక్కన్న ఒక చిన్నరన్నాడు కోవ చిక్కన్న అనుకుంటున్నాం మేము. ముగించేయమంటారా ప్రోగ్రాం? ఓకే, అవుతున్నారట. కాబట్టి మీరు మరి ఇన్ని పాటలు విన్నారు కదా, ఎన్ని పాటలు విన్న తర్వాత మరి అసలు వీళ్ళు కొంతమంది అనుకుంటారు వీళ్ళు ఎలా నేర్చుకోగలుగుతారు ఇది అని. ఇంతకుముందు మా ఆర్కేశ్వర గారు చెప్పారు, మా చేతుల్లో పుస్తకాలు లేవు అయినప్పటికీ కూడా మేము పాడగలుగుతాం. మరి వీరికి మరి భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం మనందరికీ ఒక్కొక్కరికి చదువుల్లో ఉంటుంది, ఒక్కొక్కరికి ఇలాంటి సాంగ్స్ లో మరి వాళ్ళ ప్రతిభ మన ప్రతిభ మనం చూపించుకుంటాం. ద్వార వెంకటస్వామి నాయుడు గారికి గతంలో ఆయన మంచి సంగీత దర్శకులు, మరి అదంతా ఏదైనా సాధించక కష్టము కాదు, వికలాంగుల శక్తికి ఎదురు లేదు. ఏదైనా సాధించక కష్టము కాదు అని నిరూపించేందుకు ప్రతి ఒక్కరు, నిరూపించు ప్రతి ఒక్కరు కష్టించి సాధించామేమందరం. అది మాకు దైవము, అది మాకు దైవము ఇచ్చిన అసలు వరం, ఇచ్చిన అసలు వికలాంగుల శక్తికి ఎదురే లేదు. కంటపడి సాధించే కష్టము కాదు. మనసు మలినమైతేనే వికలాంగత్వం, మనసు నిర్మలమైతేనే అవయవాత్రిపత్వం. నమ్మతత్వమైతిన వాడే భగవంతుడు, వికలాంగులు ఆదుకున్నవాడు గుణవంతుడు. వికలాంగుల శక్తికి ఎదురే లేదు. లక్ష్యము సాధించుట కష్టము కాదు, కష్టము కాదు, కష్టము కాదు. ఐఏఎస్లు చదివే అర్హత బాగుంటే దేశ చరిత్రను మేము తిరగరాస్తాం, తిరగరాస్తాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడే శక్తి భగవంతుడు మాకిచ్చే అందమైన యుక్తి. గురువుల పెద్దల మాకంతో భక్తి, మాకంతో భక్తి. వికలాంగత్వాలు కానీ మా జీవితం మిమ్మల్ని చూస్తుంటే ఓ కలు లేనోళ్ళారా మీకు దండం, ఓ కాలు లేనోళ్ళారా
నువ్వు ఎక్కువ దండం నిజంగా. ఒక్కొక్కసారి చూస్తుంటే జీవితంలో ఇంటింటికి ఓటని వస్తారు. ఏమని వస్తారు? ఓటమ్మా 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 ఆ విధంగా వస్తారు. ఓకే, పాట కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. ఒక్కడు పురాణు ఒక్కడు రాసి పారేశారు. ఒక్కడైనా ఎక్కడైనా రాశారా పేదవాడి కథ ఏమిటో. ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా తల్లిదండ్రి కొలువేమిటో. భారతాన్ని రాశాడు వేదవ్యాసుడు, భాగవతం రాశాడు దేవుని జగత్తుకి దేవుని జ్యోతి. జగత్తుకి దేవుని బంగారు రంగుల చిలక పలుకవే. శ్వాసకు శ్వాస ఆడదే నువ్వే చేరుకోని. చిరునవ్వా కన్నులాసలు నీవై కారక కామాందులకే బలిపోయావా. కర్మ భూమిలో తులసినవో పూవా చిరునవ్వా కన్నులాసలు నీవై కారక కామాందులకే ఒక